ఈరోజు మార్కెట్లోకి ఒక ఫ్యూచరిస్టిక్ సినిమా వచ్చేసింది. ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ కాంబోలో వచ్చిన ఎల్ఐకే అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా కథ మొత్తం 2040 బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. అంటే ఇప్పటికీ సరిగ్గా 14 ఏళ్ల తర్వాత మన ప్రపంచం ఎలా ఉండబోతుందో విఘ్నేష్ శివన్ తన విజన్తో చూపించాడు. సినిమా స్టార్టింగ్ నుండే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. 2040లో ఇండియా ఎలా ఉంటుందో, అందులోనూ మన హైదరాబాద్ బేగంపేట్ మెట్రో లాంటి లొకేషన్స్ ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్స్తో చూపిస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అప్పట్లో 5G కాదు 9G నెట్వర్క్ ఉంటుందట. అంతా రోబోలు, కొత్త రకం ఐవేర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఒక యాప్ మీ లవ్ లైఫ్ని డిసైడ్ చేస్తే ఎలా ఉంటుందో అనేదే ఈ సినిమా పాయింట్. మీకు ఎవరు కంఫర్టబుల్, మీరు ఎవరితో లవ్లో పడాలి అనేదే ఆ యాప్ చెప్పేస్తుంది. కాన్సెప్ట్ వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా, కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. పేపర్ మీద ఉన్నంత స్ట్రాంగ్గా స్క్రీన్ మీద స్టోరీ లైన్ అనిపించదు. కేవలం 2 గంటల సినిమా అయినా ఎక్కడో సాగదీసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ ఎప్పటిలాగే తన మార్కుతో సాగిపోయింది. తన తండ్రి క్యారెక్టర్తో వచ్చే ఎమోషన్ సీన్స్ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. ఇక మన ఎస్జే సూర్య గారు తన మోనోలాగ్స్తో అదరగొట్టేశారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సాంగ్స్ సెలక్షన్లో ఎప్పుడూ తోపే. ఈ సినిమాలో కూడా మ్యూజిక్, పిక్చరైజేషన్ సూపర్గా ఉన్నాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. సినిమాలో కొన్ని క్రేజీ ఐడియాస్ ఉన్నాయి. 2040లో త్రివిక్రమ్ గారి అబ్బాయి నువ్వే కావాలి 2 డైరెక్ట్ చేస్తున్నట్లు చూపించడం, వెనకాల ఓర్డింగ్స్ మీద మన క్రికెటర్ అభిషేక్ శర్మ అప్పటికే ఇంకా క్రికెట్ ఆడుతున్నట్లు గ్రే హెయిర్తో చూపించడం, ఇలాంటివి చూస్తుంటే భలే ఫన్నీగా అనిపిస్తాయి. విఘ్నేష్ శివన్ ఒక క్వాలిటీ ప్రొడక్ట్ అయితే ఇచ్చారు, కానీ ఇది థియేటర్ కంటే ఓటీటీ ఎక్కువ సెట్ అవుతుందనో అనిపిస్తుంది. టెక్నికల్గా మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంది సినిమా. సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అన్నీ టాప్ నాచ్. ముఖ్యంగా రోలింగ్ టైటిల్స్లో క్రెడిట్స్ ఇచ్చే విధానం భలే వెరైటీగా ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్లని ఫ్యూచర్ డైరెక్టర్లాగా పిలవడం చాలా బాగుంది. ఓవరాల్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా ఒక లుక్ వే చేయొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్విసేష్ డెకాయిడ్తో ఈ సినిమా పోటీ పడుతుంది. మీరేమంటారు? ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి.